ఈసారి ఎలా ఉండబోతుంది ఏర్పాట్లు? ప్రభుత్వం సంబంధించి ఏర్పాట్ల మీద మీరు సాటిస్ఫైయా? 46వ సామూహిక గణేష ఉత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించడానికి భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి అన్ని ఏర్పాట్లు ముమ్మరం చేసింది. 6 సెప్టెంబర్ రోజున సామూహిక నిమజ్జనోత్సవం వినాయక్ సాగర్తో పాటు నగరం చుట్టూ ఉన్నటువంటి 34 చెరువుల వద్దన అత్యంత వైభవంగా నిర్వహించబోతా ఉన్నాం. ప్రభుత్వం నుంచి అన్ని విభాగాల యొక్క సమన్వయంని మేము కోరినాం. ఆ దిశగా ప్రభుత్వం కూడా ఏర్పాట్లకు సిద్ధమైంది. వినాయక సాగర్ లోపల యథావిధిగా నిమజ్జనోత్సవం జరుగుతుంది. ఈ సంవత్సరం స్వదేశీ నినాదంతో ప్రజల లోపల పెద్ద ఎత్తున మేము ప్రచారం చేయబోతా ఉన్నాము. భాగ్యనగరం లోపల గణపతి ఉత్సవాల లోపల స్థానిక ఉత్పత్తులనే కొనండి, స్వదేశీ ఉత్పత్తులనే కొనండి, అనేక రకాలైనటువంటి కులవృత్తుల యొక్క జీవనోపాధికి ఉపయోగపడుతుంది, దేశ ఆర్థిక రంగానికి కూడా ఉపయోగపడుతుంది. కాబట్టి స్వదేశీ నినాదంతో మేము ముందుకెళ్తా ఉన్నాం. ఉచిత విద్యుత్తును యథావిధిగా కొనసాగిస్తుంది ప్రభుత్వానికి ధన్యవాదాలు. అదేవిధంగా ఈ యొక్క ప్రభుత్వం సాంస్కృతిక కార్యక్రమాలను కూడా పెద్ద ఎత్తున తీసుకొని నిర్వహించడానికి మేము విజ్ఞప్తి చేస్తాం. గ్రామీణ కళలను ప్రోత్సహించే విధంగా సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించబోతూ ఉన్నాం. ప్రభుత్వం కూడా మీకు ఎటువంటి ఏర్పాట్లు అవసరమున్నా చేయడానికి సిద్ధమని హామీ ఇవ్వడం జరిగింది. పర్మిషన్ అనేటువంటిది లేదు, కేవలం ఇంటిమేషన్ ఇస్తే సరిపోతుంది. దాన్ని కూడా పోలీసులు చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. దేవుడిని ఎక్కడ ప్రతిష్ఠ చేస్తున్నామో ఇంటిమేషన్ ఇస్తే సరిపోతుంది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆ రకంగా ఒక మంచి వాతావరణం లోపల ఉత్సవాలను జరుపుకోవడానికి నిర్వాహకులు సిద్ధమవుతా ఉన్నారు. వినాయకులకు సంబంధించి పర్యావరణానికి అనుకూలంగా మీరు ఎంతవరకు సపోర్ట్ చేస్తున్నారు? మీరు ఏమని చెప్తున్నారు? మీరందరూ ఒక భ్రమలో ఉన్నారు, మీడియా కానీ మిత్ర సమాజం కానీ. ఈపీటీఆర్ఐ రిపోర్టు, పొల్యూషన్ కంట్రోల్ బోర్డే, నేను గైడ్లైన్స్ కొంతసేపు పక్కన పెట్టండి, రీసెర్చ్ ల్యాబులో తేలినటువంటి వాస్తవము నిమజ్జనం కారణంగా జీరో పొల్యూషన్. ఇంకొక వాస్తవం మీ ముందుకు చెప్తున్నా, ఎక్కడ చర్చ పెడతారో పెట్టండి, నేను సవాల్ ఇస్తున్నా. మీ ద్వారా ప్రభుత్వానికి చెప్పాలనుకుంటున్నా, నిమజ్జనం తర్వాత పొల్యూషన్ లెవెల్ తగ్గినాయి. ఇది ఎంతమందికి తెలుసు? ఎందుకనంటే భక్తులు విగ్రహంతో పాటు 21 రకాలైనటువంటి ఔషధ గుణాలు ఉన్నటువంటి పత్రులను పూజించేటువంటి పండుగ ఇది. వాస్తవాలు ఇవి. దీనికి విరుద్ధంగా హిందూ పండుగలను టార్గెట్ చేసుకున్నటువంటి కొన్ని శక్తులు, కొన్ని సంస్థలు, కొన్ని ఎన్జిఓలు, దానిలో భాగమైనటువంటి పొల్యూషన్ కంట్రోల్ బోర్డు 364 రోజులు మొద్దు నిద్రపోయి ఒకరోజు నిద్ర లేచి ఎయిర్ పొల్యూషన్కు దివాళీని కారణంగా, వాటర్ పొల్యూషన్కు గణపతి నిమజ్జనోత్సవాన్ని కారణంగా చూపెట్టడము, హోలీ ఆడితే దాన్ని ఒక వివాదం చేయడము, పతంగులు ఎగిరేస్తే పక్షి ప్రేమికులు ఆ రోజే గుర్తొస్తారు, నాగుల చవితి చేసుకుంటే పాము ప్రేమికులు ఆ రోజే గుర్తొస్తారు, శివునికి అభిషేకం చేస్తే పాలకొరత దేశంలో అదే రోజు వస్తుంది. ఈ రకంగా హిందువులు పండుగల ద్వారా ఏకమవుతున్నారు కాబట్టి ఈ పండుగలను వివాదం చేయాలనేటువంటి ఒక కుట్ర జరుగుతోంది. ప్రభుత్వానికి ఏదైతే కోర్టు ముందర మీరు చెప్పక దాస్తున్న విషయాలు ఉన్నాయో, మీరందరూ కూడా ఉన్నారు మీటింగ్ లోపల, మీ ముందరనే ఆ 4 పేజీల సైంటిఫిక్ రిపోర్టు పేపర్లను మంత్రి గారికి మీ ముందరనే ఇచ్చినాం కదా, దాన్ని కోర్టుల ముందర పెట్టమని కోరుతా ఉన్నాం. హుస్సేన్ సాగర్లో నిమజ్జనం సంబంధించి కోర్టు యాక్షన్ ఆ రోజు జనరల్ బిగ్ ఫైట్ ఉంటుంది అనుకోవచ్చా? మా ఫండమెంటల్ రైట్ అది, మా ధార్మిక హక్కు. భాగ్యనగరం యొక్క సాంస్కృతిక వైభవాన్ని యథావిధిగా జరిపి తీరుతాము. ఖచ్చితంగా అక్కడే ప్రజల సాగర్ అది, వినాయక సాగర్ అది, కోర్టు ఆదేశాలు, వినాయక సాగర్ అది, కోర్టు ఆదేశాలు, వినాయక సాగర్ అది. వినాయక సాగర్ లోపల యథావిధిగా నిమజ్జనం జరిగి తీరుతుంది. ప్రభుత్వం ఆ దిశగా ఏర్పాట్లు చేయాలి. ప్రజల యొక్క ధార్మిక హక్కును అడ్డుకునేటువంటి హక్కు ఎవరికీ లేదు. మేము మా యొక్క భాగ్యనగరం యొక్క వైభవాన్ని కొనసాగించి తీరుతాం. మీడియా సహకారాన్ని కూడా, మా పండుగలను హిందువుల యొక్క మన తప్పకుండా సంతోషం తప్పకుండా మీకు కూడా రిపోర్ట్లు ముందర పెడతాం. మీరు కూడా చర్చలు పెట్టండి. ఏ సైంటిస్టులు వస్తారో రమ్మనండి, ఏ జంతు ప్రేమికులు వస్తారో రమ్మండి, ఏ ప్రకృతి ప్రేమికులు వస్తారో రమ్మనండి. అభూతాలను అవాస్తవాలను ప్రచారం చేద్దానండి. మేము వాస్తవాలతోటి చర్చకు మేము సిద్ధం. మీడియా కూడా ఈ యొక్క గణేష్ ఉత్సవాల లోపల మీరు మంచి కార్యక్రమాలు, ఈ నెక్స్ట్ జనరేషన్, మేము అందుకే ఇంతకుముందు సాంస్కృతిక శాఖను కోరినాం. ఏం కోరినాం? మేము డీజేలు వద్దంటున్నాం, విశ్వ సంస్కృతి ఆల్టర్నేటివ్ చూపెట్టాలా. మీరు గ్రామీణ కళల నుంచి ట్రూప్స్ ఇవ్వండి, వాళ్ళకు ఉపాధి దొరకడంతో పాటు మన కల్చర్ ప్రమోట్ అవుతుంది. మీరు కూడా మన ఛానళ్ళ లోపల ఆ రకమైనటువంటి కార్యక్రమాలను నిర్వహించాలని భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి మీ అందరు కూడా కోరుతూ ఉంది. మీ సహకారాన్ని కోరుతూ ఉంది.